హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ నుంచి అయితే మనకు ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ నుంచి అయితే ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ పోస్ట్ వచ్చేసి మనకు 8,113 పోస్ట్ అయితే ఉన్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ వచ్చి 3,445 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్గా వచ్చేసి మనకు 11,500 చేంజ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఒకటి మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే ఒక భారీ రిక్రూట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. సో ఇది వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఇన్ ద టేబుల్ బిలో. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. సో ఇది ఏం చెప్తున్నారంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో మీరు అప్లై చేస్తే మాత్రం ఎలాంటి యూజ్ ఉండదు. మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి September 14th, 2024 నుంచి October 13th 12 o'clock వరకు అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నైట్ 12 గంటల వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి September 14th నుండి October 13th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్. సో గ్రాడ్యుయేషన్ పోస్ట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే మీకు పే లెవెల్ యాజ్ పర్ 7th CPC అండ్ ఇనీషియల్ పే అండ్ శాలరీ స్ట్రక్చర్ అండ్ మీకు ఏజ్ ఎంత ఉండాలి, టోటల్ వేకెన్సీస్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 1,736 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 36 ఇయర్స్ అయితే ఉంది. 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ అయితే ఉండాలి. సో శాలరీ వచ్చేసి 35,400 రూపీస్ అయితే శాలరీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకైతే శాలరీ అయితే ఎక్కువ వస్తుంది, 40 to 50 వరకు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ అయితే ఉంది. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 994 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా ఏజ్ 18 to 36 ఇయర్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా 35,400 అయితే శాలరీ మెన్షన్ చేశారు. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇది కూడా ఒక 40 to 50,000 శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది మీకు. తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది వచ్చేసి 3,144 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ దీనికి కూడా 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. దీనికి సంబంధించి శాలరీ 29,200 అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా శాలరీ అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40 to 50 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది వచ్చేసి 1,507 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా 18 ఇయర్స్ నుంచి 36 అయితే ఉంది. సో దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి 29,000 నుంచి 29,200 అయితే ఉంది. సో ఇది కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు శాలరీ అయితే ఎక్కువగానే వస్తుంది. బట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, మీకైతే టైపిస్ట్ అన్నప్పుడు టైపిస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఖచ్చితంగా ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. సో అదైతే చూసుకోండి. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది వచ్చేసి 732 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా 18 to 36, 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించిన శాలరీ కూడా 29,200. సో ఆల్మోస్ట్ సేమ్ శాలరీ ఉన్నాయి. సో ఇది కూడా దీనికి కూడా టైపిస్ట్ అడుగుతున్నారు కాబట్టి టైపిస్ట్ అన్నప్పుడు మీకైతే ఖచ్చితంగా టైపిస్ట్ సర్టిఫికేట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా వాటికి మాత్రం ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మామూలుగా 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి టెక్నికల్ కోర్స్ అయితే అవసరం లేదు. మేబీ దీనికి కూడా అడగకపోవచ్చు, బట్ ఒకవేళ అడిగితే ఉంటే మాత్రం బెటర్ మీకు. సో ఇది ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. 5 పోస్టులకు 8,113 పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 21/9/2024, అంటే September 21st నుంచి October 20 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే చూసుకోండి. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే 10th కానీ ఇంటర్ ఆర్ 10th ఉన్న వాళ్ళని అండర్ గ్రాడ్యుయేషన్ అంటారు. సో ఇది వచ్చేసి
21 సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నైట్ 12 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది మీకు సో అప్లై చేసుకోవడానికి. సో దీనికి వేకెన్సీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 3445 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో దీనికి సంబంధించి 2022 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 33 ఇయర్స్ వస్తుంది. సో శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 30,000 పైనే వస్తుంది శాలరీ అయితే. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇది వచ్చేసి 361 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి శాలరీ 19,900 అంటే ఆల్మోస్ట్ 20,000 ఉంది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 వరకు అయితే వస్తుంది మీకు. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి కూడా 990 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఏజ్ క్రైటీరియా 18 to 33 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి 19,900 శాలరీ అయితే ఉంది. ఆల్మోస్ట్ 30,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది దీనికి కూడా. అలాగే ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 72 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అయితే 18 to 33 ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు. సో సేమ్ దీనికి కూడా 19,900 శాలరీ అయితే ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్నింటికి ఒకే విధంగా శాలరీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు 30,000 చేంజ్ అయితే శాలరీ వరకు అయితే రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అండర్ గ్రాడ్యుయేషన్లో మీకు 3445 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి 8113 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో చూసుకోండి మీకు ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయో కరెక్ట్గా చెక్ చేసుకొని అన్నీ అప్పుడైతే మీరైతే క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. సో మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా లేదా అనేది కూడా చూస్తారు. ఐ మీన్ మీకు ఐసైట్ ఏమైనా ఉందా అలాంటివి కూడా చెక్ చేస్తారు. సో అన్ని ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేదా అన్ని ఆస్పెక్ట్లో అయితే చెక్ చేస్తారు. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూస్తారు. మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అయితే డిగ్రీ ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అయితే ఎస్ఎస్సి ఇంటర్ ఉంటే సరిపోతుంది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీ కంప్యూటర్ పైన అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉండదు మీకు. ఐ మీన్ ఓఎంఆర్ షీట్లో పేపర్ మీద రాసే విధంగా అయితే ఉండదు, మీకు కంప్యూటర్ మీద అయితే రాసే విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో అది వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంది. దీంట్లో అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సో మిగతా వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ నోట్ అని ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటీ విల్ గెట్ ఏ రిఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబోవ్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయితే వాళ్ళు కట్టిన ఫీజు ఏదైతే ఉందో వాళ్ళకి రిటర్న్ అనేది చేస్తుంది గవర్నమెంట్. ఒకవేళ మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదంటే మాత్రం మీరు కట్టిన ఫీజు అనేది మీకైతే రీఫండ్ అవ్వదు. సో 500 ఫీజు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకైతే 400 రూపీస్ అయితే రీఫండ్ చేస్తారు. 100 రూపీస్ అయితే కట్ అయిపోతుంది. ఇక్కడైతే 250 రూపీస్కి 250 రూపీస్ మేబీ రీఫండ్ అవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు, ఫీమేల్కు, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 250 రూపీస్ అయితే రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మ్యాక్సిమం మీ ఎగ్జామ్ ఫీ అంతే, మీకు ఎగ్జామ్ ఫీజు మీకైతే వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉన్నట్టు అనుకోండి ఇంకా. సో ఇది ఫ్రెండ్స్. సో అప్లై మాత్రం ఎలా చేయాలంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో చేయడానికి మాత్రం కుదరదు. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్స్ అయితే మీకు స్టేట్ వైజ్గా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మీకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఏ స్టేట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. సో అది కూడా చెక్ చేసుకోండి మీరు. సో మీకు నచ్చినట్లయితే వేరే స్టేట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ఆర్ఆర్బీ నుంచి. సో ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.